హలో, వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 ఇవాళ మీ ముందుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. హరిహర వీరమల్లు ఈ సినిమా 5 ఏళ్లకు ముందు క్రిష్ జాగర్లమూడి గారు పవన్ కళ్యాణ్ గారికి తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ సినిమా వసద్దా లేదా అని ఈ సినిమా చాలామంది డ్రాప్ అయింది కూడా అన్నారు. కానీ ఏఎం రత్నం గారు ఈ సినిమాని పట్టు వదలని విక్రమార్కుల్లా ఈ సినిమాని తీసుకొని ఇవాళ ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేశారు. దానికి పెద్ద కంగ్రాచులేషన్. ఇంతేద్దు ఈ సినిమా ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పేయంటే, ఈ సినిమా వచ్చి హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి గారు డైరెక్షన్లో ఫస్ట్ హాఫ్ ఫుల్గా నెక్స్ట్ లెవెల్గా ఉండేది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి జ్యోతి కృష్ణ గారు ఫస్ట్ హాఫ్ని తీసుకెళ్ళిన హైప్ని సెకండ్ హాఫ్లో అట్టే కిందకు పడేసారని చెప్పాలి. ఈ సినిమా పాజిటివ్స్కి వచ్చేలేకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తప్పగా ఇంకెవరూ చేయలేవని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాంటి ఒక రోల్ తను పాటించేవు అండ్ చాలా మంచి అవుట్కమ్ వచ్చి ఇచ్చేవి ఈ సినిమాకి. నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చి ఈ సినిమాకి మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు తను ఇచ్చిన బీజిఎం వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ సినిమాకి. ఎక్కడెక్కడ సినిమా లో అవుతుంది అనుకున్నా కానీ అక్కడెక్కడ ఎంఎం కీరవాణి గారి బీజిఎంతో సినిమాని పైకి లేపారని చెప్పాలి. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ వచ్చి ఈ సినిమాకి వచ్చి ఫైట్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ. చాలా బాగా ఫైట్ సీక్వెన్స్ని కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ కొల్లగొట్టినది సాంగ్ కూడా బాగా కంపోజ్ చేసేవు. అండ్ నిధి అగర్వాల్ రోల్ ఇన్ ఫస్ట్ హాఫ్ వచ్చి చాలా అద్భుతంగా ఉండింది. చాలా వేరియేషన్ చూపించింది తన రోల్, నిధి అగర్వాల్ రోల్. అండ్ బాబీ డియోల్ రోల్ ఫస్ట్ హాఫ్లో వచ్చి చాలా బాగా అనిపించింది. అండ్ ఇంట్రో సీను చాలా ఒక నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ మీద అభిమానులు ఖచ్చితంగా సొక్కాలు చించుకునే సీన్లు పడతాయి. అండ్ మెయిన్గా ఆ టైటిల్ కార్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే టైటిల్ కార్డుకే మనం ఒకే థియేటర్ ఫుల్గా అయితే ఫైర్ అయిపోద్ది, అంత బాగుంది. అండ్ లాస్ట్ సినిమా ఆఫ్ కోట శ్రీనివాసరావు గారు ఒక క్యామియో చేసేవు, అది కూడా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా క్రిష్ జాగర్లమూడి గారి బేస్మెంట్ ఈ సినిమాకి కథకి ఫస్ట్ హాఫ్ని ఒక హిమాలయ లెవెల్ రేంజ్కి తీసుకెళ్ళింది. చాలా బాగా ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్ మీద తీసుకెళ్ళింది ఈ సినిమాకి నెగిటివ్స్ లేవంటే నెగిటివ్స్ వచ్చి సెకండ్ హాఫ్ ఫుల్గా నెగిటివ్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో ఫస్ట్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ సినిమాకి వచ్చి విఎఫ్ఎక్స్. చాలా పూర్ విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి వర్క్ చేసేవి, స్పాయిల్ చేసేసేవని చెప్పాలి. సెకండ్ హాఫ్ ఫుల్గా బీకే. ఫస్ట్ హాఫ్ని తీసుకెళ్ళిన హైప్ని పైనుంచి కింద వేసినట్టు సెకండ్ హాఫ్ వచ్చి పోయింది. ఎక్కడ లాజిక్ లెస్, ఎడిటింగ్ బాగలేదు, ఒక సీన్కి ఇంకో సీన్కి కనెక్షన్ లేదు. చాలా డల్ ఒక స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో చూసాం. ఒక్కసారి ఫస్ట్ హాఫ్ బయటికి పోయి మళ్ళీ సెకండ్ హాఫ్కి సీట్లో కూర్చున్నప్పుడు మన ఈ సినిమాకైనా వచ్చింది, లేదంటే థియేటర్లో స్క్రీన్ మారిపోయావా, వేరే సినిమానా అన్నట్టు ఒక ఫీల్ వచ్చింది. అలాంటి ఒక ఘోరమైన సెకండ్ హాఫ్ని మనకి డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు చూపించారు. చాలా అన్వాంటెడ్ సీన్స్తో మూవీని డ్రాక్ చేసేవని చెప్పాలి. బిగ్గెస్ట్ ఈ డ్రాబ్యాక్స్ అన్నీ కలిపి ఒక పెద్ద డ్రాబ్యాక్ సెకండ్ హాఫ్లో ఏంటంటే మన డైరెక్టర్ జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి గారి స్టోరీని సెకండ్ హాఫ్లో చెడగొట్టి పెట్టారు.
మన డైరెక్టర్ జ్యోతికృష్ణ అని చెప్పాలి. ఇది చెప్పేదానికి కష్టంగా ఉన్నా కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ని తీసుకో వెళ్ళుంటే జ్యోతికృష్ణకి ఒక పెద్ద రేంజ్ రీచ్ అయ్యేది. కానీ అది హ్యాండిల్ చేయలేక జ్యోతికృష్ణ గారు సెకండ్ హాఫ్ని ఏదో తీసి రిలీజ్ చేయాలి అన్నట్టు రిలీజ్ చేసినట్టే అనిపించింది. కానీ ఎక్కడ కమిట్మెంట్ తెలియలా ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా 4 రేటింగ్ ఉండే సినిమా. కానీ ఫస్ట్ హాఫ్లో తీసుకెళ్ళిన హైప్ని సెకండ్ హాఫ్లో అత్తే కింద పడేసి తొక్కేసేవని చెప్పాలి. ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ వచ్చి ఫస్ట్ హాఫ్కి మొత్తం రేటింగ్ ఇవ్వాలంటే 4 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్కి మొత్తం రేటింగ్ ఇవ్వాలంటే 1.5 కూడా ఇవ్వలేము. కానీ ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా చూడొచ్చా చూడకూడదా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ క్రిష్ జాగర్లముడి గారి స్టోరీ కోసం ఈ సినిమా చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్ మీరు భవిస్తే ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. ఇదండి మన హరిహర వీరమల్లు సినిమా గురించి రివ్యూ. మా రివ్యూ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కింద బటన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్, సైనింగ్ ఆఫ్ యువర్ స్మాల్ బాయ్.